హలో అండి, ఈరోజు మా చెల్లి ఎంగేజ్మెంట్ కోసం మేము చేసిన రింగ్ ప్లేటర్ అయితే చూపించిపోతున్నాను. అండ్ దీనికోసం నేను యూజ్ చేసినవన్నీ మా ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోటి చేశాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నది మా ఇంట్లో ప్లాస్టిక్ ట్రీ ఉంది, దాని నుంచి కొమ్మల నుంచి ఇలాగ సెపరేట్ అయితే చేసాము. ఇవి ఇలా సెపరేట్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి మేము వీటిని అయితే యూజ్ చేసాము. అలాగే ఇంకా దీనికోసం ఎంబ్రాయిడరీ రింగ్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకుని వాటికి గోల్డ్ కలర్ అయితే వేసాను. ఒకటి తీసుకున్నాను నేను. అలాగే రింగ్ ప్లేటర్లో పెట్టడానికి నేమ్ లెటర్స్ అయితే చూసాం బయట, కానీ అవైలబుల్ ఎక్కడ కనిపించలేదు. సో ఇలా హాట్ గ్లూ తోటే లెటర్స్ అయితే రెడీ చేసి వాటికి కలర్ అయితే వేసాము. అలాగే బయట మేము మెటల్ ఆల్ఫాబెట్స్ కానీ లేదంటే వుడెన్ ఆల్ఫాబెట్స్ కానీ ఏమైనా అవైలబుల్ ఉంటాయేమో అని చూసాము, కానీ ఎక్కడ ఏం దొరకలేదు. అలాగే ఇక్కడ కింద బేస్ కోసం కేక్ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి, 2. ఒకటి బాగా పెద్ద సైజ్, అలాగే ఇంకొకటి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. ఇలా మనం చిన్న చిన్నగా చేసుకున్న కొమ్మలతోటి ఇలాగ రింగ్ పైన హాట్ గ్లూ తోటి అంటించుకోవాలి. అండ్ దీంట్లో మనం మామూలు గ్లూ యూజ్ చేస్తే చాలా టైం అయితే పడుతుంది, హాట్ గ్లూ అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కదా, అవన్నీ లోపలికి వచ్చేలాగా అంటించాను మొత్తం అన్నీ కూడా. ఇది మొత్తం కూడా రింగ్ హాఫ్ అంటించాను. చూసారు కదా, ఇలాగ నేను అనుకున్న మోడల్ కోసం హాఫ్ రింగ్ వరకు ఇవి అంటించాను. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న పెద్ద కేక్ ప్లేట్ పైన చిన్న కేక్ ప్లేట్ని హాట్ గ్లూ ద్వారా అంటించేసాను పైన. దానివల్ల మనకి బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే ఒక స్టెప్ హైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రింగ్ని దీని మీద అంటించుకోవాలండి. ఇలా రింగ్ అంటించిన తర్వాత అక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూషన్లో మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఈ స్టెమ్స్ అనేవి రింగ్ ప్లేటర్ పైన కూడా అంటించుకోవాలి. ఇక్కడ మనం రింగ్కి ఎటు సైడ్ అయితే హాఫ్ అంటించామో దానికి ఆపోజిట్ సైడ్లో ప్లేట్ పైన ఇంకొక హాఫ్ అంటించుకోవాలి. అండ్ ఇది మేము 1 డే బిఫోర్ డిసైడ్ అయ్యాము, దానివల్ల కొంచెం హడావిడి అయిపోయింది. చూసారు కదా, మిగిలినవన్నీ అంటించిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ దీనికి మధ్యలో పెరల్స్ తోటి అయితే చిన్న డెకరేషన్ అయితే చేసాము. అలాగే ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.